ఇక డిఎస్సికి సంబంధించి ఎక్కడికక్కడ ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు బహుశా మీరంతా కలిపి నిర్వహించే ఉంటారు, తలపెట్టే ఎస్ ఉంటారు. సార్. వీటికి ఎస్ సార్. ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన లభించడానికి కారణం ఏమై ఉంటుంది? సార్, వాళ్ళ తప్పు లేకపోతే రీసెంట్ గా జరిగిన 2 ఇన్సిడెంట్స్ చెప్తాను విజయవాడలో. అటు బోండా సెంట్రల్ ఉమా కాన్స్టిట్యున్సీలో ఇదా? బోండా ఉమ్. ఉమా అత్యుత్సాహం కానీ, ఇటు మరి మమ్మల్ని ఉడత బెదిరింపులు అంటారులేండి సార్. అలాంటి ఉమ్. బెదిరింపులు బెదిరించినటువంటి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గారు గాని, మాజీ ఎమ్మెల్సీ. సో, ఉమ్. ఇప్పుడేంటంటే ఈ విషయం ఏంటంటే, మరి మొన్న ముద్రగడ పద్మనాభం గారి ఇష్యూలో కొంతమేర కొంచెం ఇబ్బంది పడినటువంటి వాస్తవంగా అందులో మనం ఎక్కడ ఎలా ఉన్నా కూడా వాస్తవాన్ని వాస్తవంగానే మాట్లాడాలి సార్. అసలు యాక్చువల్‌గా దాన్ని పాయింట్ ఔట్ చేయాల్సిన అవసరము లేదు. అందులో బోండా ఉమా గారిని ఆ కూటమి గవర్నమెంట్ తక్కువ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారి ఈవెంట్ అనేది ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ ఈవెంట్. యా. ఇట్స్ ఏ ఇట్స్ ఏ కామన్ ఈవెంట్ సార్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఇట్స్ ఏ కామన్ ఈవెంట్. సో, దానిలో ఆయన పార్టిసిపేట్ చేయటం జనరల్లీ హలో అంటే హలో అనుకోవటం ఎలక్షన్స్ వరకు మాత్రమే పార్టీలు సార్. ఆ తర్వాత అందరూ కూడా హలో అంటే హలో అనుకునేటటువంటి పరిస్థితులే మరి ఎక్కడైనా గూడా రైట్. ఉంటాయి. ఎందుకంటే మనం చూసాం కదా! ప్రధాని గారు గూడా సోనియా గాంధీ గారికి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్‌కి వెళ్లి మరీ పరామర్శించినటువంటి పరిస్థితులు. మళ్ళీ ప్రజల కోసం యుద్ధాలు జేసుకోవట్లేదా అంటే చేస్తున్నారు గదా! అది ఒక సంస్కారంతో కూడినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిని బోండా ఉమా గారికి వేరే రకంగా దాన్ని నెగెటివ్ అయ్యేలాగా ప్రభుత్వం అనేది ఏదో ఒక నిర్ణయం తీసుకొని, ఏదో ఇంటెన్షనల్లీ ఆయన్ని ఇబ్బంది పెడితే, ఆయన మళ్ళీ తన్ని తానేదో నిరూపించుకోవటం కోసం, ఆ రోజు అంబటి రాంబాబు గారితో ఎంతో గౌరవంగా మాట్లాడినటువంటి వ్యక్తి, తర్వాత మళ్ళీ తన్ని తాను నిరూపించుకోవటం కోసం మీడియాల ద్వారా మరి మా గౌరవ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా నోటికొచ్చినట్టు మరి ఇష్టారాజ్యంగా మాట్లాడటమే కాకుండా, మరి ఈ డిఎస్సి ఇదిలో అసలు ఏంటి అనేది మీడియా ముందుకొచ్చి ధైర్యంగా చెప్పలేక, అసలు వాడు, వీడు, ఆ నా కొడుకు, ఈ నా కొడుకు, ఆడంతే, ఈడింతే. ఇదే సార్ భాష. ఒక గౌరవ శాసన సభ్యుడు అయ్యుండి, ఇలాంటి భాషతో మరి డిఎస్సి మీద జరిగినటువంటి అవకతవకల మీద రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో మరి మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం మీదకి ఒక రౌడీలాగా దూసుకొచ్చి మరి ఆయన మీద మూత్రం పోయించటం గాని, లేకపోతే గనక గుడ్లతో కొట్టించటం కానీ, ఒక బ్రాహ్మణుణ్ణి ఎంత దారుణంగా అవమానించాలో అంత దారుణంగా అవమానించాడు. ఇదెక్కడికి పోదు సార్. ఖచ్చితంగా భగవంతుడు చూస్తానే ఉంటాడు. ఇది చూసి తగుదునమ్మా అంటూ నేను గూడా ఉన్నాను అంటూ మరుసటి రోజు వెల్లంపల్లి గారి కాన్స్టిట్యున్సీ అంటే మా ఓన్ సార్. సో, పశ్చిమ నియోజకవర్గంలో అక్కడ ఆయన సారథ్యంలో జరుగుతున్నటువంటి మా పరిధిలో మా ఏరియాస్‌లోనే నేను గెలిచిన 2 మార్లు గెలిచిన ఏరియా పరిధిలో పెట్టిన ప్లేస్‌లోనే మరి ఆయన గూడా మా మీదకి ఎగబట్టడానికి రంగం సిద్ధం జేశాడు. బట్ ఇక్కడున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథులు సార్. వైఎస్ఆర్‌సీపీ సైనికులు, జగన్మోహన్ రెడ్డి గారి దండు అని చెప్పాలి. ఆయన మరి సైన్యంగా మేమింత గూడా వెనకడుగేయలేదు. మేము చాలా శాంతియుతంగా మేము ప్రజల కోసం, ప్రజల పక్షాన మాట్లాడటానికొచ్చాం. దమ్ముంటే సమాధానాలు చెప్పండి. అకౌంటబిలిటీ చూపిచ్చండి. లేకపోతే గనక తోకలు ముడవండి అని చెప్పని ధైర్యంగా మేము ఆ రోజు ఎదుర్కోవటం జరిగింది. దీన్ని బట్టే రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. సార్, ఎందుకంటే నేను ఇంత క్లియర్‌గా చెప్తా ఉన్నా అసలు డిఎస్సికి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో పేకాటకు సంబంధించిన బ్రిడ్జ్ గేమ్‌ని ఇన్వాల్వ్ చేసి, మళ్ళీ ఇది మైండ్ గేము అని కవర్ చేసుకుంటూ, ఆ గేమ్ ద్వారా అర్హులైనటువంటి మరి అధ్యాపకుల్ని మరి పిల్లలకి టీచర్లుగా పంపించటం అంటే ఇంతకు మించినటువంటి దారుణం ఏదైనా ఉంటుందా అని చెప్పని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజల్లోనే కాదు యువత కూడా చాలా ఇదిగా ముందుకు రావటం జరిగింది. మీకు తెలిసిన విషయమే సార్, 38,000 మంది కోర్టుకెళ్లారు. వాళ్ళకి సమాధానం చెప్పాలి. అలాగే రాష్ట్ర ప్రజలకు కూడా సమాధానం చెప్పి తీరాలి. వీటన్నిటికీ సమాధానాలు చెప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద ఎగబడటం అనేది ఇదొక దిక్కుమాలిన చర్యగా, ఇదొక ఆహ్, దా భయంకరమైనటువంటి చర్యగా మేము ఈ దాడులన్నిటిని కూడా మేము ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా. రైట్. ఇక దేవరపల్లి పర్యటన చూసాం మనం. వైఎస్ జగన్ పొగాకు రైతుల సమస్యను అడ్రస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా జనం నీరాజనాలు పలికారు. అక్కడ యెస్ జరిగినటువంటి సార్. ఒక సెక్యూరిటీ ల్యాప్సెస్ కూడా బయటపడ్డాయి.
ముఖ్యంగా వైఎస్ఆర్ ఎస్ సార్. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకులు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా దీనిపై ఫిర్యాదు చేశారు. ఇదంతా గతంలో జరిగిందే, కొత్త విషయం కాదు. ఎస్ కానీ సార్. ఇవాళ ఇప్పుడు ఎస్ సార్. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ నాకు, ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి ఈ విషయంపై చాలా సీరియస్ అయ్యారు. జగన్ జోలికి వస్తే సహించేది లేదు, జగన్ తో పెట్టుకుంటే ఊరుకునేది లేదు, జగన్ సెక్యూరిటీ ల్యాప్సెస్ అనేది మరోసారి రిపీట్ అయితే సీరియస్ స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుందని చెప్పి ఇటు ఒక కూటమి ప్రభుత్వంలోని ఒక కీలకమైన నేతకు సమాచారం ఇవ్వడమే కాకుండా, ఒక వార్నింగ్ లాంటిది అందించడమే కాకుండా, ఇటు ఏపీ పోలీస్ శాఖ అధికారులకు కూడా ఒక సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. సార్ ఇది మంచి పరిణామం కదా సార్. ఎందుకంటే అమిత్ షా గారు ఎప్పుడో అన్నారు కదా, అదే వీళ్ళు ఇన్స్టెంట్ స్నేహితులు, లాంగ్ లాస్టింగ్ స్నేహితుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పని వాళ్ళన్న మాటలు, మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కాదు కదా సార్. వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు, వాళ్ళల్లో వాళ్ళు డిస్కస్ చేసుకున్నటువంటి మాటలే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా పబ్లిక్ గానే చెప్పారు బీజేపీకి సంబంధించినటువంటి, ఎందుకంటే ప్రధాని మోదీ గారు మరి ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు ఆ రోజు సభలో మరి ఆయన ఎంతో గౌరవంగా, అయ్యా మీకు నాకు ఉన్న బంధం అది పర్సనల్, కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నాకంటూ ప్రజల సమస్యలే తప్ప నాకంటూ ఏమీ అవసరం లేదు, అది నేను ప్రజలకి నెరవేర్చేటటువంటి విషయంలో వెనకడుగు వేసేదే లేదు అని చెప్పని పబ్లిక్ గా కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. రెండవది, ఏదైనా ఆ టైంలో కూడా మేము స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చుకోవటానికి ఈవెన్ తిరుపతికి సంబంధించినటువంటి ఎంపీ సీటు విషయం దగ్గర కూడా మేము వెనకడుగు వేయలేసారు. ఆ టైంని కూడా ఉపయోగించుకున్నాం. మేము దగ్గరుండి మీ బీజేపీ వారికి ఎంపీ సీట్ ఇచ్చేస్తాం, మేమే విత్డ్రా అవుతాం, స్పెషల్ స్టేటస్ ఒక్క 5 years అనౌన్స్ చేయండి అని అప్పుడు కూడా అడగటం జరిగింది. అప్పుడు బండి సంజయ్ గారు వచ్చి నోటుకొచ్చినట్టు బైబిల్ పార్టీయా, భగవద్గీత పార్టీయా అంటూ కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కానీ అల్టిమేట్లీ గురుమూర్తి గారు అక్కడ అద్భుతంగా 90,000 మెజారిటీతో ఆయన గెలవటం కూడా జరిగింది. అంటే ప్రజలకి కావలసినవి మతాలు లేకపోతే కులాలు ఇవి కాదు సార్. 100% ఒక నీతి నిజాయితీతో కూడినటువంటి వ్యక్తి పరిపాలన చేయటం అనేది మాత్రమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తారు అనేది ఒకానొక సందర్భంలో కొంచెం అది ల్యాగ్ అయినా కూడా అల్టిమేట్‌గా ప్రజల ద్వారా మరి అన్ని పార్టీల వాళ్ళకి తెలిసేటటువంటి అక్షర సత్యం. సో జగన్మోహన్ రెడ్డి ఈస్ ద గ్రేట్ లీడర్. ఆయన 5 years మరి గవర్నమెంట్‌ని రూల్ చేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ రకంగా మంచి చేశాడో, ఎంత బాగా రూల్ చేశాడో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా చూడటం జరిగింది. మరి దాన్ని బట్టి సెంట్రల్ గవర్నమెంట్‌తో మమేకమై, అంటే ఏ రకంగా, ఎంత గౌరవాత్మకంగా, అలా అని ఏమి కూటమిగా ఏ రోజు లేరు, ఏ రోజు కూడా అటు మిత్రపక్షము కాదు, ఇటు శత్రుపక్షము కాదు. ఒక డిగ్నిఫైడ్ లాయల్టీ అనేది మెయింటైన్ చేశారు అంత మటిక్కి. అది కేవలం ప్రజల కోసం మాత్రమే, ఆంధ్ర రాష్ట్రానికి ప్రయోజనాల కోసం మాత్రమే. ఆ రకంగా ఆయన చేస్తూ ప్రజలకి ఎంతో మంచి చేయటానికి ఆయన చేసినటువంటి ప్రయత్నంగా వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి, వాట్ ఈస్ చంద్రబాబు నాయుడు అనేది బీజేపీ ప్రభుత్వానికి చాలా క్లియర్గా తెలుసు. పైగా ఒక గౌరవాత్మకమైనటువంటి ఎంపీలుగా దేవరపల్లి ఘటనే మీరు చూసుకుంటే, Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి ఏ రకంగా ఇప్పుడు ఎందుకు మా ఎంపీలు వెళ్ళారు అంటే, గతంలో కూడా వెళ్ళుండొచ్చు కానీ సార్ ఇప్పుడు ఎందుకు సీరియస్గా వెళ్ళడం జరిగింది అంటే, ఈ 2 ఏళ్లగా కూడా మీరు ఎక్కడ చూసినా సిదిరి అప్పలరాజు గారి ఇది కావచ్చు, అంతకుముందు గుంటూరు మిర్చి యార్డ్ కావచ్చు, అంతకుముందు ఇంకా ఇతరత్ర మామిడి రైతుల్ని కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటటువంటి సెక్యూరిటీ 100కి 200% ఫెయిల్యూర్. ఆయన ప్రాణానికి మరి ప్రమాదం వాటిల్లుతుందేమోనని భయపడటంలో మేము మా నేతలు తప్పులేదు కదా సార్. ఆయన సెక్యూరిటీ మాకు ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా భగవంతుడు ప్రజలు ఆయనకి కొమ్ముగాస్తా ఉన్నారు, కాపుగాస్తా ఉన్నారు. అదే ఎప్పటికీ జరుగుతుంది, జరగబోతుంది కూడా. భగవంతుడి ఆశీర్వాదం ఆయనకి మెండుగా ఉంది. కానీ ఏ క్షణం ఎలాంటిదో మనం చెప్పలేం కాబట్టి ఖచ్చితంగా, అంటే వాళ్ళే ఏదో ఒకటి చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే డ్రామా ఆడుతున్నాడు అంటే అనే ఎలక్షన్ టైంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన తలకు తగిలిన రాయి కావచ్చు, అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మరి
సాక్షాత్ ఎయిర్‌పోర్ట్ లోనే అటాక్ అయినటువంటి కోడికత్తి ద్వారా జరిగినటువంటి అటాక్ కావచ్చు. ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓన్‌గా చేసేసుకుంటూ ఉంటారనమాట. అలా మార్చేస్తారు సిట్యుయేషన్స్‌ని. సో, అటాక్ చేసిందే కాకుండా ఆ రకంగా క్రియేట్ చేసి ప్రజల్లో ఆయన్ని బ్యాడ్ చేసేటటువంటి పరిస్థితులు ఈ కూటమి ద్వారా జరుగుతా ఉన్నాయి కాబట్టి బేసికల్లీ ఆయనకి ప్రాణహాని జరగకూడదు అనేటటువంటి ఒక ఇదిలో ఖచ్చితంగా ఆయన సేఫ్టీ ఇది మెజర్మెంట్స్ మీద అదే మా ఎంపీలంతా కూడా అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి గౌరవంగా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, సార్ ఆయన సేఫ్టీని కొంచెం పెంచండి, ఇలా ఈ రకంగా ఉంది పరిస్థితి అని వాళ్ళు విన్నవించడం జరిగింది. ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారు. సో ఇప్పుడు మీరు చెప్తున్నారు సార్, సో చాలా మంచిగా వాళ్ళు రెస్పాండ్ అవ్వటం జరిగింది కూటమి నేతలకి. అట్లాగే ఆంధ్ర రాష్ట్ర మరి పోలీసు శాఖకి కూడా కొన్ని సూచనలు సలహాలు కూడా ఇవ్వటం జరిగింది, కొంత సీరియస్ అవ్వటం కూడా జరిగిందని మీ ద్వారా మాకు కూడా తెలియటం చాలా సంతోషం సార్. ఖచ్చితంగా మేము మొన్న జరిగిన డిబేట్ లో కూడా మేము అన్నాం సార్, ఎందుకంటే ఏదన్నా మరి మీరు ఏదైనా రెస్పాండ్ అవుతారా అని అడిగారు ఆ ఛానల్ వాళ్ళు. మీకోసం రెస్పాండ్ అవుతారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? డెఫినెట్ గా మేము ఎక్స్పెక్ట్ చేస్తాం సార్. ఎందుకంటే ఒక కేంద్ర హోమ్ మినిస్టర్ గా మరి గౌరవ ఎంపీలు వెళ్లి విషయాన్ని వివరించినప్పుడు అట్లీస్ట్ సలహాలు సూచనల రూపంతోనైనా రాష్ట్ర పోలీస్ శాఖకి ఇవ్వకుండా ఉంటారా అని నేను ఆ రోజు వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది. సో అదే ఈ రోజు నిజమైందని కూడా చాలా సంతోషంగా ఉంది సార్. మేడం, ఎలా చూడాలి? గౌతమ్ అదానిపై కేసులు అమెరికాలో గతంలో నమోదయ్యాయి 2 ఏళ్ల క్రితం. ముఖ్యంగా ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు చేసుకునే టైంలో ముడుపులు ఇచ్చింది, బ్రైబ్ కు పాల్పడింది అంటూ. సో ఆ తర్వాత 2 ఏళ్ల పాటు విచారణ తర్వాత ఇవాళ అమెరికాలోని న్యూయార్క్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు మొత్తం కేసులన్నీ కొట్టివేసింది, నిరాధారమైనవని చెప్పి చెప్పింది, క్లీన్ చిట్ ఇచ్చింది గౌతమ్ అదానికి. ఇక్కడ ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఇదే కేసుకు సంబంధించి ఈ కేసును ఆసరాగా చేసుకుని అప్పట్లో వైఎస్ జగన్ కు పెద్ద ఎత్తున ముడుపులు అందాయి, 1700 కోట్ల ముడుపులు తీసుకున్నారు. వైఎస్ జగన్ పై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది తెలుగుదేశం నాయకులు, అటు తెలుగుదేశం మీడియా. ఇప్పుడు మరి మీడియా గాని తెలుగుదేశం నాయకులు గాని ఏం సమాధానం చెప్తారు? ఎప్పుడు ఉండే భాగవతమే సార్. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీ, అలాగే ఈ కూటమి వాళ్ళ వైఖరి రెండూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సుస్పష్టంగా అర్థమైనాయి సార్. ఆ రోజు నాకు అర్థం కానటువంటి ఒక విషయం ఏంటంటే సార్, ₹2.69 సెకీతో ఒప్పందం చేసుకుంటే, అంటే అప్పటికే చంద్రబాబు నాయుడు గారు ₹4.5 చప్పున ఒప్పందం చేసుకోవటం వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తి మీద పెనుభారం అవడంతో యూనిట్ ధరని 2.69కి తగ్గించి సెకీ ఒప్పందం చేసి అదానీ గారు వాళ్ళతో మరి డీల్ కుదుర్చుకుంటే ప్రజలకి ఎంతో మంచి చేస్తే, ఆ టైంలో మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా సార్ ఉచిత విద్యుత్ కింద కూడా 100 యూనిట్స్ ఇవ్వడం కూడా మరి రకరకాలుగా మరి ప్రజలని ఆదుకున్నటువంటి సందర్భంలో అసలు ఏ రకంగా ఆ రోజున 1700 కోట్ల రూపాయలు మరి జగన్మోహన్ రెడ్డి గారికి అదానీ గారు ఇచ్చేశారు. అంటే ఇప్పుడు వాళ్ళన్నట్టుగా ₹4.5 ఉన్నది ఏ 6.5కో ₹7కో యూనిట్ ధర పెంచి ఒప్పందం చేసుకుంటే సరే గదా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని మాయ చేసి మరి అదానీ గారితో కలిసి ఒప్పందం కుదుర్చుకుని మరి సైలెంట్ గా వెనక నుంచి 100 కోట్ల రూపాయలు తీసేసుకుంటున్నాడు. వాళ్ళన్నట్టుగా తాడేపల్లి ప్యాలెస్ లో మరి పట్టాబంటా ఉంటాడులేండి, ప్రతిరోజు కూడా మనీ మిషన్లు లెక్కేస్తా ఉంటారు అని చెప్పని సిగ్గులేని మాటలు అన్నమాట అవన్నీ కూడా. ఆ మనీ మిషన్స్ లెక్కేసుకున్నారని చెప్పని మనం కూడా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది వాస్తవం అయ్యి ఉంటే గనక. కానీ ₹2.69 అంటే వాళ్ళు ఒప్పందం చేసుకున్న దానికంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండంగా ఒప్పందం చేసుకున్నటువంటి ధరకి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్నటువంటి ధరకి లిటరల్లీ ₹2కి పైగా పైసలతో కొంచెం తేడా ఉంటే ఏ రకంగా 1700 కోట్ల రూపాయలు అదానీ గారు తక్కువ ఒప్పుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అప్రిషియేట్ చేస్తూ మరి ఏమన్నా లంచం ఇచ్చుంటారంటారా సార్? ఏ రకంగా దీన్ని చూడాలంటారు? అంటే దీన్ని అవగాహన ఉన్నటువంటి మాటల, అవగాహన లేనటువంటి మాటల? కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని నీచంగా ప్రజల ముందు నిలబెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల అనేది మనకి ఈ రోజున సుస్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ప్రతిరోజు ప్రతి క్షణం చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారిని
మరి ఆనాడే అన్నాడు కదా! భూస్థాపితం చెయ్యాలి. లేకపోతే ఆ పార్టీని లేకుండా చెయ్యాలి. ఎవరి వల్ల అవుతుంది సార్? నాకర్థం కాదు. ఈయన ఒక పార్టీ పెట్టి ఈయన నిరూపించుకోలేకపోయాడు. మామగారి పార్టీ లాక్కొని ఈ రోజుకి కూడా ఆ పార్టీ ద్వారా తను, తన తర్వాత తన కొడుకు, తన కొడుకు తర్వాత తన మనవడు అన్నట్టుగానే తన అడుగులుంటున్నాయి తప్ప మరి పిల్లనిచ్చినటువంటి మావకి ఆ పార్టీలో ఉండేటటువంటి అర్హతను ఉండనివ్వలేదు. మరి ఆ తర్వాత వాళ్ళ కొడుకులైనటువంటి హరికృష్ణ గారికి, బాలకృష్ణ గారికి కూడా అవకాశం ఇవ్వల. అట్లాంటి వ్యక్తి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకోవాలంటే ఆయనకి గడగడ వణుకు పుడుతోంది సార్. ఎందుకంటే ఒక పార్టీ పెట్టి 3 ఎలక్షన్స్‌లో సింగిల్‌గా పోటీ చేసి ఎవరి అండదండ లేకుండా నిలబడినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిరోజు కూడా ఆకాశం అంత ఎత్తున ఉన్న మనిషిలాగానే కనపడతా ఉన్నారు. ఆ వ్యక్తిని ఎదుర్కోవాలంటే చంద్రబాబు నాయుడు గారి తరం కావట్లేదు. అందుకే ముగ్గురితో కలిసి వచ్చి ఈవీఎం మ్యానిప్యులేషన్స్‌తో మరి మరి ప్రజల్ని ఎన్నుకోవటం ప్రజలకి ప్రభుత్వం పాలకులుగా వచ్చారే తప్ప, ఎక్కడ నిజాయితీగా, నిబద్ధతగా మరి రావడం జరిగింది సార్. మరి పరకాల ప్రభాకర్ గారి మాటలు కూడా మనం వినటం జరిగింది. వీళ్ళెక్కడా అవును. నిజాయితీగా చేయలేదు. 24 ఎలక్షన్స్ మరి నిబద్ధతతో జరగలేదు అని చెప్పని ఈవీఎం మ్యానిప్యులేషన్స్ ద్వారానే ప్రభుత్వం ఏర్పడిందని ఆయన క్లియర్ కట్‌గా ఈ రోజుకి పోరాడుతా ఉన్నారు. సో, అట్లాంటి వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గారంటే భయం ఉండదా సార్? ఆయన నీతి, ఆయన నిజాయితీ ముందు అద్దంలా కనపడతా ఉంటే, మరి ఆ అద్దంలోకి తొంగి చూడటానికి చంద్రబాబు నాయుడు గారికి వణుకు పుడుతూ నిత్యం ఏదో ఒక ఆరోపణలు. మొన్నటికి మొన్న చూస్తే మనం మరి జిందాల్‌కి సంబంధించినటువంటి వాళ్ళ విషయంలో కూడా సజ్జన్ గారి వాళ్ళ విషయంలో కూడా సజ్జన్ జిందాల్. అంతకుముందు జిందాల్ వాళ్ళ విషయంలో కూడా అంతకుముందు మరి చాలా నిందలేశారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే అబ్బో! అయ్యో! అనుకుంటూ మరి చాలా గొప్పగా మరి వాళ్ళని ప్రమోట్ చేస్తా ఉన్నారు. మరి ఈ రోజున ఇప్పుడు మళ్ళీ అదానీ గారిని చంకనేసేసుకుని మరి చాలా బాగా మరి ఈ రోజున వాళ్ళు మాట్లాడటం అనేది 2 నాలుకల ధోరణి సార్. 2 నాలుకల ధోరణి, 10 తలల రావణుడు. చంద్రబాబు నాయుడు గారికి క్యాప్షన్ అన్నమాట. 2 నాలుకలు పాములాగా 10 తలలు రావణుడిలాగా. సో, ఎప్పుడు ఏ అవతారం ఎలాగా ఏ సందర్భాన్ని బట్టి వెయ్యాలో, ఎప్పుడు ఏ సందర్భాన్ని బట్టి మాట్లాడాలో ఆ రకంగా మాట్లాడేసి ప్రజల ముందు తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు తప్ప, ప్రజలకి అకౌంటబిలిటీ చూపించేటటువంటి దమ్ము, ధైర్యం లేదు. ఈ రోజున మళ్ళీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆకాశం లాంటి వాడు. ఆయన మీద ఉమ్మేయాలని చూస్తున్న ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమి నేతల మీదే ఆ ఉమ్మొచ్చి పడుతోంది. ఇది ఇంకో నిదర్శనం అన్నమాట సార్. రైట్. ఇక అంటే ప్రధానంగా ఇదే అదాని కేసుకు సంబంధించి ఇక వైఎస్ జగన్ పై అంత పెద్ద ఎత్తున తెలుగుదేశం మీడియా గాని, తెలుగుదేశం నాయకులు గాని పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు కదా. మరి ఇది అదే అదానికి సార్. క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి అదే అమెరికాలో. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ డిమాండ్ ఏంటి? ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు క్షమాపణ చెప్పి తీరాలి. ఎవరి మీద నిందలేస్తారు సార్ వీళ్ళు? నాకర్థం కాదు. ఎవరి మీద నిందలేస్తారు? ఆయన అంత నిజాయితీగా, అంత నిబద్ధతగా అక్కడ అసలు చాలా పూర్తి ట్రాన్స్‌పరెంట్‌తో ఆనాడు ఒప్పందాలు జరిగినాయి సార్. ఎంత ట్రాన్స్‌పరెన్సీ మెయింటైన్ చేశారాయన? ఈ రోజుకి కూడా ఇప్పుడు గవర్నమెంట్‌లో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు గదా! ఆ ఒప్పందం ఎలా చేసుకున్నాడో మరి అప్పుడు పనిచేసినటువంటి ఆఫీసర్‌లే ఉండుంటారు గదా! ఒక మీటింగ్ వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా పాలన చేశాడనేది ఆయనకి ప్రతిరోజు తెలుస్తున్నటువంటి విషయమే సార్. ఇందులో గూఢార్థం ఏంటంటే ప్రతిరోజు కూడా ఆఫీసర్స్ జగన్మోహన్ రెడ్డి సార్ ఆ టైంలో అలా చేశారు సార్, ఈ టైంలో అలా చేశారు సార్ అని చెబుతా ఉంటే ఆయనకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతా ఉంది ప్రతిరోజు కూడా. జగన్మోహన్ రెడ్డి చాలా నిక్కచ్చిగా పాలన చేశాడన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆయన అనుభవంలో ఎందుకంటే చెప్పాడు గదా! ఇలాంటి రాజకీయ ఉద్దండుని నేనెప్పుడూ చూడలేదు. నన్ను తన్నేవాడొస్తాడని నేనెప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు అని చెప్పని. సో, చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చిత్తశుద్ధనేదుంటే, ప్రజలంటే ఒక నిబద్ధతుంటే, అకౌంటబిలిటీ చూపించేటటువంటి ఇదుంటే, ఎదుటి వ్యక్తి మీద అన్యాయంగా నిందలేశాను అనేటటువంటి మనస్సాక్షి అనేది ఒకటుంటే, భగవంతుడంటే భక్తుంటే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రజలకి, అదానీ గారికి ముగ్గురికి కూడా ఈయన క్షమాపణ చెప్పి తీరాలి సార్. దట్ ఈస్ అవర్ పర్సనల్లీ మై డిమాండ్. ఇక భారతీ సిమెంట్స్ కు సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు గత వారం 10 రోజులుగా జరుగుతున్నాయి.
భారతీయ సిమెంట్స్ సార్ రోజువారీ కార్యకలాపాలని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ లారీలను అడ్డుకోవడం కానీ, వర్కర్స్ ని అడ్డుకోవడం కానీ, వర్కర్స్ లో విభేదాలు తీసుకురావడం కానీ, ఇలాంటి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తానికి భారతీయ సిమెంట్స్ యొక్క ప్రొడక్షన్ పై ఇంపాక్ట్ చూపించే పరిస్థితులు అక్కడ తార్కాణంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. దీంతో భారతీయ సిమెంట్స్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కూడా ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. భారతీయ సిమెంట్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి దాదాపుగా 6,700 కోట్ల రూపాయలు వరకు ఒక పన్ను రూపంలో చెల్లించింది. అటువంటి సంస్థకు 7,300 సార్ 7,300 అటువంటి సంస్థకు 300, మీరు అటువంటి సంస్థకు మీరు ఆటంకాలు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు రక్షణ కల్పించాలి, పోలీసులు అక్కడ విధిగా అక్కడ పహారా కాయాలని చెప్పి ఒక ఆదేశాలు జారీ చేసింది. ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? సార్ వీళ్ళు మేము 29లో అధికారంలోకి వస్తే ఏ రకంగా కూటమి వాళ్ళ తాట తీయాలో మాకు నేర్పిస్తా ఉన్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. 2007 నుంచి సార్ మీకు భారతీయ సిమెంట్స్ గురించి బ్రీఫ్ గా 2-3 మాటలు చెప్తాను సార్. 2007 నుంచి అన్ని చట్టబద్ధ అనుమతులతో నడుస్తున్నటువంటి సంస్థ. అలాగే 7,300 రూపాయలు పర్ యానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కడుతున్నటువంటి సంస్థ. మరి ఏ రకంగా అక్కడున్నటువంటి మరి ఉద్యోగుల్ని కానీ ఆ సంస్థని కానీ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో మరి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం కావట్లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయటం అంటే వాళ్ళకి ఎలా ఉంది అంటే అన్ని రకాలుగా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రాజకీయంగానే కాదు, ఆయన ఆర్థిక కార్యకలాపాల్లో కూడా వేళ్లు పెట్టాలి, ఆయన్ని అన్ని రకాలుగా కూడా ఆయన్ని భూస్థాపితం చేయాలి అనేటటువంటి దిక్కుమాలిన శకుని ఆలోచనలు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు సార్. వీళ్ళు ఇప్పుడు భారతీయ సిమెంట్స్ ని టార్గెట్ చేసి, ఎందుకంటే అంటే మనం దాచినా కూడా దాగంది నివురు గప్పిన నిప్పు లాంటిది నిజం సార్. ఎప్పుడైనా కూడా అంత నిక్కచ్చిగా నడుస్తున్నటువంటి సంస్థ మీద ఈ రకంగా కనుక ఇది మీరు గమనించినట్లయితే మరి వీళ్ళు కూడా 14 to 19, ఎందుకంటే 2007 నుంచి కదా సార్ ఆ భారతీయ సిమెంట్స్ అనేది నడుస్తున్నటువంటి సంస్థ. 14 to 19 చంద్రబాబు నాయుడు అధికారంలోనే ఉన్నాడు సార్. మరి అట్లాగే ఇప్పుడు అధికారంలోనే ఉన్నాడు సార్. మరి ఇప్పటి వరకు పోనీ 19 to 24 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు కాబట్టి భారతీయ సిమెంట్స్ ని వెనకేసుకొచ్చాడు అనుకుంటే పోనీ ఆ సెగ్మెంట్ ని పక్కన పెట్టిన 2 మార్లు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి భారతీయ సిమెంట్స్ లో లోపం వెతకడానికి ఒక చిన్న లోపం కూడా కనబడలేదా? ఈ రోజున ఈ అత్యుత్సాహం దేనికి ప్రదర్శిస్తా ఉన్నారు? ఎందుకు ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు? కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది అక్కడ పనిచేస్తా ఉంటే వాళ్ళ జీవన భృతికి ఇబ్బంది కలిగేలా ఈ ప్రభుత్వం ఎందుకు ఈ రకమైనటువంటి దిక్కుమాలిన చర్యలకి, రాక్షస కాండకి తలపెడుతోందో ఈ రాష్ట్ర ప్రజలకి అర్థం కావట్లేదు సార్. వీళ్ళు మాకు నేర్పుతున్నారు సార్. మేము ముందే చెప్తా ఉన్నాం, ఎందుకంటే చెప్పలేదు అని కూడా అనుకోకూడదు సార్. ఎందుకంటే ఇది ఆల్రెడీ రికార్డెడ్ వీడియో కాబట్టి డెఫినెట్ గా టీడీపీ వాళ్ళ తర్వాత అయినా చూసుకోవచ్చు. చెప్తా ఉన్నాం ఖచ్చితంగా, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అనేటటువంటి సామెత తిరిగి మేము కూటమి వాళ్ళకి చెప్పకపోతే చూద్దురు గాని సార్, హెరిటేజ్ ఏ రకంగా టార్గెట్ అవుతుందో కూడా చూస్తాం ఖచ్చితంగా. అందుకనే భయం వేసి మీరు గమనించినట్లయితే, అందుకే భయం వేసి వీళ్ళు హెరిటేజ్ ని హైదరాబాద్ లోనే పాపం మరి దాని ఎక్స్ట్రా యూనిట్స్ కూడా రీసెంట్లీ అమరావతిలో కాకుండా హైదరాబాద్ లో పెట్టుకుంటున్నారు. మా నాయకుడు చెప్పినట్టుగా 7 సముద్రాల వెనకున్నా కూడా ఏ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారో, మా నాయకుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారో, రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారో వాటన్నిటికీ ఇంతకింత లెక్క మాత్రం ఖచ్చితంగా తేల్చి చూపిస్తాం సార్. ఇది మాత్రం ఫైనల్. ఇక డిఎస్సికి సంబంధించి